కూడా ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ కూడా పేషెంట్స్ రివ్యూస్ కానీ అన్నీ కూడా చూశాను. లిప్స్ అంతా బాగా పగిలిపోవడం, బాగా ఓవర్ లాగా మోషన్ ప్రాబ్లం రావడం, ఇట్లయితే నాకు డెఫినెట్గా క్యూర్ అవుతుందని ఒక స్ట్రాంగ్ బిలీఫ్తో నేను వచ్చానండి. వెల్కమ్ టు పునర్జన్. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన పేషెంట్ ఉన్నారండి. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం స్టార్టింగ్ నుంచి ఎలాంటి క్యాన్సర్, ఆ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఎలా గుర్తించారు, మరి పునర్జన్కి రావడానికి గల కారణం ఏంటనేది పేషెంట్ అయితే ఇక్కడ ఉన్నారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు కిషోర్ కుమార్. ఎక్కడి నుంచి చూస్తున్నారు సార్? నా యాక్చువల్గా శ్రీశైలం. ఓకే, మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? 49. ఓకే సార్, అసలు ఈ క్యాన్సర్ని మీరు ఎలా ఐడెంటిఫై చేశారు? నేను ఐడెంటిఫై కాలేదండి మేడం. ఇది యాక్చువల్గా ఏంటంటే నాకు ఫస్ట్ బాగా హెవీ ఫీవర్ను, థ్రోట్ ఇన్ఫెక్షన్ బాగా వచ్చింది. ఓకే, అసలు కనీసం మంచినీళ్ళు కూడా మింగే పరిస్థితి లేదు. సరే, ఆ టైంలో నేను కొంచెం అదే మెడిసిన్స్ మామూలు బయట హాస్పిటల్లో మెడిసిన్స్ అయితే తీసుకుంటూ ఉన్నా, కానీ క్యూర్ కావట్లేదు. దాంతో వాళ్ళు హెమటాలజిస్ట్ని కలమని రిఫర్ చేశారు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అక్కడ టెస్టులు, బోన్ మ్యారో టెస్టులు ఎన్ని చేసి ఇలాగా ఉందని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేశారు మేడం. ఏం క్యాన్సర్ సార్? బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ఉందని ఇలా ఐడెంటిఫై చేసి అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అయితే నాకు యాక్చువల్గా నాకు ఈ రసాయన ఆయుర్వేదం గురించి నాకు ఐడియా ఉందండి. ఎందుకంటే మేము ఉండేది శ్రీశైలంలో, అక్కడ యోగులు అంతా అంటే దాని డాక్టర్ గారు ఇంటర్వ్యూస్ అన్ని కూడా యూట్యూబ్లో బాగా ఫాలో చూసా. ఎండి సార్ పునర్జన్ ఇవన్నీ కూడా ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ కూడా పేషెంట్స్ రివ్యూస్ కానీ అన్నీ కూడా చూశాను. ఇంట్రెస్ట్ అనిపించి సరే ఇక్కడ ఎట్లయితే నాకు డెఫినెట్గా క్యూర్ అవుతుందని ఒక స్ట్రాంగ్ బిలీఫ్తో నేను వచ్చానండి. చాలా ఎక్కువగా ఉంది ప్రాబ్లం మీకు అప్పుడు? అప్పుడైతే స్టార్టింగ్ ఎక్కువ ఉంది, ఇప్పుడు కొంచెం పర్లేదు మేడం. ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు సార్? అక్కడ ఈ మన కిమోస్ అది ఇచ్చారు. సో ఎలా ఉంది సార్ కిమోస్ తీసుకున్నాక? కిమోస్ అంటే అది బాగా లో కిమోని ఇచ్చారు, కానీ అదే సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లాగన్నా సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఉంది నాకు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి? ఫేస్ అంతా బాగా బ్లాక్ అయిపోవడం, ఇది అంతా లిప్స్ అంతా బాగా పగిలిపోవడం, బాగా ఓవర్ లాగా మోషన్ ప్రాబ్లం రావడం, ఇలాగన్నీ. ఆయుర్వేదం గురించి తెలుసు కాబట్టి ఇక్కడ రావడం జరిగిందా సార్, లేకపోతే ఈ హాస్పిటల్ గురించి పర్టికులర్గా మీకు ఎవరైనా చెప్పారా? ఆయుర్వేదం గురించి నాకు ఐడియా ఉంది, ప్లస్ ఈ పునర్జన్ గురించి నేను ఆల్రెడీ యూట్యూబ్లో బాగా ఫాలో చూసి నాకు ఇక్కడైతే ఖచ్చితంగా నాకు క్యూర్ అవుతుంది అన్న ఒక బిలీఫ్తో నేను వచ్చాను. అసలు మీకు ఈ ప్రాబ్లం రావడానికి కారణాలు ఏమైనా తెలుసా సార్? ఇప్పుడు క్యాన్సర్ అనేది ఫేస్ చేస్తున్నారు కదా, దీనికి ఏమైనా పర్టికులర్గా ఒక కారణం, ఫ్యామిలీ హిస్టరీ కానీ లేకపోతే మీ హ్యాబిట్స్ కానీ ఇంకా ఏదైనా? అయితే నేను స్మోకింగ్ అయితే బాగా చేసేటండి ముందు, ఇప్పుడు లేదు, బంద్ చేసి ఇప్పుడు బంద్ చేసేదాన్ని. సో మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాము మీకు మంచి జరగాలని. మంచి జరిగాక నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. థ్యాంక్ యూ అండి.